పీపుల్ హేట్ జడ్జ్మెంట్, దే ఫియర్ ఇట్, బట్ ఐ డోంట్. ఒక్కసారి ఇది వినండి. ప్రతి మనిషి ప్రతిరోజు ఫేస్ చేసే జడ్జ్మెంట్స్ 2 ఉంటాయి. ఒకటి సొసైటీ నుంచి మన మీదకి, 2 మనం సీక్రెట్గా వేరే వాళ్ళ మీదకి. ఈ 2 రకాల జడ్జ్మెంట్స్ నుంచి, ఈ భయాల నుంచి నేను ఎలా ఓవర్కమ్ అయ్యానో ఇవాళ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? వెల్కమ్ టు మండే ముచ్చట్లు. ఇది గాసిప్ కాదు, జ్ఞానబోధ అంతకంటే కాదు. నాకు కొన్ని మంచి విషయాలు తెలుసు, కొన్నే తెలుసు, సో వాటిని షేర్ చేసుకోవాలి. అది నా బలహీనత, అంతే, తప్పదు. సో ఈ ఫస్ట్ టైప్, వేరే వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అన్న భయం. మోస్ట్లీ ఎవరేమనుకోరు, బట్ అనుకున్నా కూడా మనం ఎందుకు దాని గురించి ఫీల్ అవుతున్నాం అని నన్ను నేను క్వశ్చన్ చేసుకునేదాన్ని. అంటే అది ఎందుకు నన్ను బాధ పెడుతుంది, దాంట్లో నిజం ఎంత ఉంది, నిజం ఉంటే దాన్ని నేను ఎలా మార్చుకోవచ్చు అన్నది స్టార్ట్ చేశాను. సగం వెళ్ళిపోయింది నిజం చెప్పాలంటే. సెకండ్ టైప్, మనం వేరే వాళ్ళ మీద పాస్ చేసే జడ్జ్మెంట్, సీక్రెట్గా అయినా బయటకైనా సరే. దీన్ని నేను ఎలా ఓవర్కమ్ చేశానంటే, ఫస్ట్ వెతికాను. వై am I జడ్జింగ్? ప్రతి ఒక్కరు చేస్తారు, నేను కూడా చేసేదాన్ని, బట్ వై అంటే ఎవ్రీ టైమ్ ఆ బ్రెయిన్ ట్రైస్ టు కనెక్ట్ ద డాట్స్, ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసుకోవాలని చూస్తుంటుంది, రీజనింగ్ వెతుక్కుంటూ ఉంటుంది. రీజనింగ్లో మనకి మార్క్స్ రాకపోయినా యాప్టిట్యూడ్లో 0, బట్ స్టిల్ దీంట్లో రీజనింగ్ వెతుక్కుంటాం కాబట్టి జడ్జి చేసి పడేస్తాం, అది ఫ్రీ కదా. సో దాని నుంచి నేను ఎలా బయటపడ్డానంటే, బయటపడుతున్నా, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటా, వై నేను ఇలా ఎందుకు థింక్ చేశాను, ఎందుకు ఇలా థింక్ చేశాను. ఇట్ ఆల్ కమ్స్ టు ఆర్ ఓన్ ఇన్సెక్యూరిటీస్, ఆర్ ఓన్ థింకింగ్. మన భయాలు, మన ఇన్సెక్యూరిటీ వల్ల ఇలా జరుగుతుంది. సో దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నది నేను స్టార్ట్ చేశాను, వెతకడం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ టైప్ జడ్జ్మెంట్తోనేమో, సో నాలో నిజంగానే ఈ ప్రాబ్లం ఉంది, అందుకే వాళ్ళలా ఆలోచిస్తున్నారు అని అనుకుంటే కనుక అది కరెక్ట్ చేసుకోవడానికి చూస్తున్నాను, లేకపోతే లైట్ తీసుకుంటున్నాను. సో దట్స్ హౌ ఐఎమ్ స్ట్రెంథనింగ్ మై సెల్ఫ్. అండ్ ద సెకండ్ వన్, నేను వేరే వాళ్ళ మీద వేస్తే కనుక దాని నుంచి నేను ఏదో ఒకటి నేర్చుకుందామని చూస్తున్నాను. దట్స్ రాంగ్. కాబట్టి అది ఎందుకు వచ్చింది, ఆ థాట్ ఎందుకు వచ్చిందని చూసి దాన్ని ఆపాలని చూస్తున్నాను. సో జడ్జిమెంట్ అనేది ప్రాబ్లం కాదు, దాని గురించి మనం భయపడి దాని నుంచి దూరంగా పారిపో అవసరం లేదు. దాని నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, అంతే. మీరేమంటారు? కామెంట్స్లో పెట్టండి. మీ ఫియర్స్ ఏంటి కామెంట్స్లో పెట్టండి. మీరు ఎలా ఓవర్కమ్ చేస్తున్నారో కామెంట్స్లో పెట్టండి. కుదిరితే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి కుదిరితే. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్.